హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కల్కి మూవీకి సంబంధించిన 24 రోజుల కలెక్షన్లు అలాగే 24వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందో తెలుసుకుందాం. కల్కి 2898 ఏడి మూవీ అయితే 24వ రోజున అయితే 2 రికార్డులను క్రియేట్ చేసింది. మరి ఆ 2 ఏంటని అనుకుంటున్నారా? మొదటిది వచ్చేసి కల్కి 2898 ఏడి మూవీ 24వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డుకెక్కింది. ఇక రెండవది వచ్చేసి రెండవసారి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లోకి చేరిపోయింది కల్కి మూవీ. అదేంటి, ఆల్రెడీ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లోకి చేరిపోయింది కదా, మళ్ళీ రెండవసారి అంటున్నాడేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే 24 రోజులు దాటినా కానీ కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. అదే జోరును కొనసాగిస్తూనే ఉంది. వర్షాలు కురుస్తున్నా, వరదలు పారుతున్నా గానీ కల్కి మూవీకి అయితే కాసుల వర్షం, డబ్బుల వరద వస్తూనే ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమా ఇన్ని రోజులు కంటిన్యూగా కలెక్షన్లు రావడం విశేషమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా తగ్గడం లేదు కలెక్షన్లు అయితే. ఈ వారం కొన్ని కొత్త సినిమాలు వచ్చినా కానీ కల్కి మూవీపై అయితే ఏమాత్రం వాటి ప్రభావం అయితే లేదు. ఎందుకంటే వాటికి టాక్ బాగా రాకపోవడమే కారణం. ఇక గత వారం విడుదలైన భారతీయుడు 2 మూవీ అయితే అడ్రస్ లేకుండా పోయిందనే చెప్పాలి. వీటన్నింటి ప్రభావం వల్ల కొంచెం థియేటర్లు తగ్గినా కానీ కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇక కల్కి మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే 24వ రోజునైతే రికార్డు కలెక్షన్లే సాధించింది కల్కి మూవీ. మరి ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా కూడా ఇన్ని కలెక్షన్లు అయితే రాబట్టలేదు. కల్కి మూవీ అయితే సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇప్పుడు. మరి కల్కి మూవీకి 24వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా? షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1,30,00,000 వరకు ఉంది. మరి ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా కూడా 24వ రోజున ఇన్ని కలెక్షన్లు సాధించిన సినిమా లేదు. కల్కి మూవీ తర్వాత స్థానంలో RRR అలాగే హనుమాన్ మూవీలు ఉన్నాయి. ఇక కల్కి మూవీ మనకు 24 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 180 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 281.5 కోట్ల వరకు ఉంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా? 168 కోట్ల వరకు ఉంది. దాదాపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే బిజినెస్ 11 కోట్ల వరకు లాభం వచ్చింది. మరి ఈ 11 కోట్ల లాభం కూడా ఓన్లీ తెలంగాణ నుంచి వచ్చినాయి. మరి ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది కొన్ని చోట్ల అయితే. 4th వీక్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. ఇక కల్కి 2898 ఏడి మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 24వ రోజు వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దగ్గరగా 4 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 8.15 కోట్ల వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 24 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు 514 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1006 కోట్ల వరకు ఉంది. ఈ వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టు రెండోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అంటే ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది మన కల్కి మూవీ. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఎప్పుడో 1000 కోట్లు దాటేసింది. అందుకే రెండోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిందని చెప్పిన. మరి కల్కి మూవీకి వచ్చిన ప్రాఫిట్ ఇప్పటి వరకు ఎంతో తెలుసా? 142 కోట్ల వరకు ఉంది. ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ మంచి లాభాలనే తీసుకుంటారు. మరి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని లాభాలు అయితే తెచ్చిపెడుతూనే ఉంటది. సో ఫ్రెండ్స్, ఇది కల్కి 2898 ఏడి మూవీకి సంబంధించిన 24 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.